శ్రీనివాస మంగాపురం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 35 నిమిషాలు. యాక్షన్, డ్రామా, రొమాంటిక్ సినిమా ఇది. యూఏ 16+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ 30 జూలై 2026 గురువారం రోజు ఈ సినిమా విడుదలైంది. వాసుబాబు అండ్ మంగా ఆర్ carefree young lovers whose romance faces sudden danger when adversity threatens to separate them. Vasubabu fights and fears determination to protect his beloved at any cost. ఈ సినిమాలో హీరోగా జయకృష్ణ ఘట్టమనేని అంటే రమేష్ బాబు కుమారుడు, అంటే మహేష్ బాబుకు వరుస కుమారుడు, అంటే బాబాయ్ మహేష్ బాబు బాబాయ్ అవుతాడు. అంటే మహేష్ బాబు కుమారుడు, ఒక రకంగా అన్న కుమారుడు కాబట్టి కుమారుడు. ఆయన జీవించలేడు కాబట్టి ఇప్పుడు తండ్రి లాంటి ప్లేస్లో మహేష్ బాబే ఉన్నాడు. మరి అట్లాంటి ఘట్టమనేని జయకృష్ణ చూడ్డానికి సేమ్ మహేష్ బాబులానే ఉన్నాడు. రాషా తదాని, రవీనా టండన్ కూతురు, ఇంతకుముందు ఆజాద్ సినిమా హిందీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినటువంటి అందాల భరిన అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తూ, అట్లాగే నట ప్రపూర్ణ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు టైటిల్ మొదలుగా ఇచ్చారు. సెకండ్ హాఫ్లో ఎంట్రీ ఇస్తుంది క్యారెక్టర్, చాలా బాగా చేశాడు. నరేష్ విజయకృష్ణ ఫేస్ తెల్లగా ఉన్న నల్లటి పాత్ర వేసి స్వతంత్రం అనేటువంటి ఒక క్యారెక్టర్లో జీవించాడు. ఇతను కూడా వరుసకి ఏమవుతాడు, అన్నయ్య అవుతాడు. అన్నయ్య అంటే ఎవరికి అన్నయ్య, పెద్దనాన్న అవుతాడు ఈయనకి. ఎందుకంటే మహేష్ బాబాయి నేను పెద్దనాన్న అవుతాడు నరేష్ విజయకృష్ణ. సో రమేష్ బాబుకు వరుసకు అన్నయ్య, అంటే విజయనిర్మల కుమారుడైన ఇతనికి మాత్రము పెద్దనాన్న అవుతాడు. ఈ హీరో జయకృష్ణకి పెద్దనాన్న కుమారుడు కలిసి యాక్ట్ చేసిన సినిమా అనమాట ఒక రకంగా చెప్పాలంటే. బ్రహ్మాజీ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, వీళ్ళకి ఇంటికి ఆశ్రయం ఇచ్చే వ్యక్తి క్యారెక్టర్ ఇచ్చాడు. అట్లాగే కిక్ షాము పెద్దిరెడ్డిగా ఒక ఇంపార్టెంట్ విలన్ పాత్రని ఈ సినిమాలో పోషించడం జరిగింది. ఇది రన్ సినిమా, మనకు రన్ గుర్తుండే ఉంటుంది మాధవంది. ఆ రన్ సినిమా కథ ప్రకారంగా ఈ సినిమా కూడా కొంచెం అట్లాగే రన్ అవుతుంది. ఆ తర్వాత దిల్ సినిమా కూడా ఆ రకంగానే ఉంటుంది. ఏంటంటే ఒక పెద్ద ఫ్యాక్షనిస్ట్ కూతుర్ని ఇష్టపడితే ఏ రకంగా ఉంటుంది అనేది. ఫస్టే ఒక లేచిపోయిన అమ్మాయి తరఫున వ్యక్తిని చేతిలో యేసుక్రీస్తు కేసినట్టు శిలా వేస్తాడు. ఆ రకంగా వేసే దాంతో క్యారెక్టర్ ఎంత డామినేటింగ్ అంటే డిఫరెంట్ క్యారెక్టర్ చూపించి ఒక బస్సులో వచ్చేటువంటి వ్యక్తిగా జయకృష్ణ చూపిస్తారు. జయకృష్ణ మంచి అందగాడు, కాకపోతే ఎంత అందగాడైనా ఇప్పుడు నాకు నేనే అందగాడిని అని చెప్తే ఎలా ఉంటుందో అట్లాంటి సీన్లు 2 పెట్టాడు ఇందులో. ఈ ఫేస్ చూసి నీకు మొహం మీద నిప్పులు ఎలా వేయాలనిపించిందిరా అంటాడు ఒక దగ్గర. ఇంకో దగ్గర కూడా ఈ ఫేస్ చూసావా అన్నట్టుగా 2 డైలాగులు అతని ఫేస్ మీద స్వోత్కర్ష, అంటే తనని తను పోడుకునే స్వోత్కర్ష అనేది ఉంది ఇందులో. సో అజయ్ భూపతి RX-100తో ఒక వెలుగులోకి వచ్చి ఒక స్టార్ డైరెక్టర్ హోదాకి వెళ్ళాల్సిన మంచి టాలెంటెడ్ పర్సన్. ఎందుకనో మరి ఆ తర్వాత కొన్ని సినిమాలు అంతగా ఆడలేదు. ఈ సినిమా మళ్ళీ స్పార్క్ చూపించాడు అతను. జమినీ కిరణ్ నిర్మాత అయిన ఈ సినిమాకి అశ్విని దత్ సి ప్రొడ్యూసరు, సమర్పకుడు ఈ సినిమాకి. జీవి ప్రకాష్ కుమార్ హీరో మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి ఆయన ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోరు, మ్యూజిక్ ఇచ్చాడు. అసలు సంగీతం అంటేనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ మ్యూజిక్. ఈ మధ్య కొత్తగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరు ఇది వేరు చేస్తున్నారు కాబట్టి రెండింటి అద్భుతమైనటువంటి మ్యూజిక్ని, అద్భుతమైన బీజిఎమ్స్ని ఇచ్చాడు. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ సినిమాకి మాధవ్ కుమార్ గొల్లపల్లి ఎడిటింగ్ చేశాడు. ఇక సినిమాలో తాషా తడాని గురించి తప్పకుండా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈమె హీరోయిన్ మొత్తము రాషా తడాని. ఈ రాషా తడాని యొక్క అందాల్ని ఈ సినిమాలో చాలా చక్కగా చూడవచ్చు. అయితే ఈ సినిమాలో హింసపాలు ఎక్కువ ఉన్నందుకు యూఏ 16+ వచ్చింది, కానీ ఈ సినిమాలో ఎటువంటి లేడీ ఎక్స్పోజింగ్ ఏమీ లేదు. నీట్గానే ఉంది సినిమా అంతా కూడా. ఎక్కడ కూడా రాషా ఉన్నా కూడా రాషాని ఎక్కడ చూపించే ప్రయత్నం చేయలేదు, ఒక నాభి మండలం తప్ప ఇంకా పెద్దగా ఏమి ఎక్కడ కూడా మనకి బ్రెస్ట్ ఎక్స్పోజ్ కానీ నడుము ఎక్స్పోజ్ కానీ ఎక్కడా చేయలేదు. పాటల్లో కూడా నీట్గా తీశారు పాటల్ని కూడా. సో మోహన్ బాబు మన్మడైనటువంటి జయకృష్ణ కథ ప్రకారంగా ఫస్ట్ శ్రీను అని వస్తాడు, వాసుబాబు 2. శ్రీనివాస మంగాపురం అనేది ఒక ప్లేస్ పేరు తిరుపతిలో. ఆ తిరుపతి అందాల్ని ఒడిసిపట్టి ఇంటర్వెల్ బళ్ళారి అని చెప్పి ఇంటర్వెల్ ఓపెనింగ్ బళ్ళారి నుంచి తీసుకున్నారు. సో ఒక డిఫరెంట్ అప్రోచ్లో సినిమాని అది స్టార్ట్ చేయడమే ఒక ఫైట్తో స్టార్ట్ చేసి అక్కడ హీరో మీద ఒక గన్ను పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టిన తర్వాత ఏం జరిగింది అనే దగ్గర నుంచి మొదలుపెట్టి శ్రీనివాస మంగాపురంలో ఈయన ఒక అమ్మాయిని వెంటపడుతుంటే ఆమెకు ఒక జబ్బు భయపడుతుంటే ఇట్లా ఆగిపోతూ ఉంటుంది. అయితే కరెక్ట్ నిడివి ఏంటంటే 2 గంటల 43 నిమిషాల 35 సెకండ్ల నిడివి ఇది. అయితే ఈ దాంట్లో ఆ భయపడుతున్నటువంటి అమ్మాయిని ఆ భయంలోంచి బయటకు తీసుకొచ్చి ఆ నాటకంలో సక్సెస్ చేసే ప్రయత్నం చేస్తాడు హీరో. చేసిన తర్వాత ఆమె నా ఇంట ఎందుకు పడుతున్నావు, నువ్వు బంధువువా, నా ఫ్రెండ్వా, నువ్వు నా ప్రేమికుడువా, ఎవరు నా ఇంట పడుతున్నావు నువ్వు అని అంటుంటుంది. అంటున్నా కొద్దిగా ఇతని ప్రేమ చూస్తూ ఉంటే లాస్ట్కు ఈ పెద్దిరెడ్డి చెల్లెలు
వచ్చి వాసుబాబు కదా ఈయన అని చెప్పేసి ఫోటోలో గుర్తుపట్టి ఆయన దగ్గరకు వచ్చాడు. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత వాసుబాబు అసలే మీకు భర్త ఎవరికి, ఈ అమ్మాయికి, మంగకి. సో ఇతను శ్రీనుగా వచ్చిన ఇతను వాసుబాబు. అయితే ఆ నరేష్ ఇతనికి ఫ్రెండ్, స్వతంత్రం పెద్ద ఆయన, ఫ్రెండ్లీగా ఉంటాడు. ఓనర్ ఏమో బ్రహ్మాజీకి ఒక ఒక లావుట్ ఆమె ఒక భార్యను పెట్టాడు ఆ క్యారెక్టర్. వాళ్ళే అన్ని పెళ్ళిళ్ళకు వాటికి వీటికి ఆర్కెస్ట్రా ఈవెంట్స్ టైప్ చేసేటువంటి దానికైతే ఈ పెళ్ళి ఈవెంట్ ఈమెకి వేరే వాళ్ళది క్యాన్సిల్ చేసి ఈయనకి ఇప్పిస్తాడు పెద్దిరెడ్డి తమ్ముని కాపాడతాడు హీరో. కాపాడినందుకు కృతజ్ఞతగా ఆ అమ్మాయి ఇంటబడ్డావు నువ్వు కాదని మా అన్నయ్యకి చెప్పను అని చెప్తాడు. ఆ రకమైన ఈయన హీరోయిజం చూపించిన తర్వాత వీళ్ళ పోయినటువంటి రివాల్వర్ ఈయన దగ్గర ఉంటుంది. ఆ రివాల్వర్ ఇచ్చి ఈమె వివాహం చేసుకొని ఆమె వెంటబడి వేసవి సెలవులకు అత్త దగ్గరకు వచ్చి ఇతను ఇష్టపడి ఒక 10 ఏళ్ళు ఇతను ఫాలో చేసి నేను ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి ఆ మొత్తం గతం మర్చిపోయింది ఆమె తలకు దెబ్బ తగిలిన తర్వాత ఆ యాక్సిడెంట్లో. స్టార్టింగ్ చూపించిన దానికి మళ్ళీ వస్తారు. ఆ తర్వాత ఆమెకి అది చెప్పకుండా, తన భర్తనని చెప్పకుండా మళ్ళీ ఆమెను ప్రేమలోకి చేసుకొని మళ్ళీ తనలోకి తీసుకొచ్చి తన ఎంటొచ్చేలాగా చేసి ఆ తర్వాత ఆమె జీవితంలోకి ఎంటర్ అయ్యింది. ఈలోపు కిక్షామ్కి మొత్తం వాళ్ళ అత్తకు కొడితే, ఆమె చెల్లెని కొడితే ఆ అన్నకు అంతా చెప్తుంది. ఆమె మంచి కుటుంబం నుంచి వచ్చినవాడు, ఫ్యాక్షన్ కుటుంబం అతనిది కూడా. అతను ఫలానా మోహన్ బాబు మనుమడు అది ఇది అని చెప్పి అన్నీ చెప్పినాక ఆయన యాక్సెప్ట్ చేసి ఆ తర్వాత ఇంకొక విలన్ వడ్లమాని శ్రీనివాస్ అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు. వడ్లమాని శ్రీనివాస్కి మధ్య మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి, చాలా బాగా చేస్తున్నాడు. మురళీ శర్మకి ఇవ్వాల్సిన క్యారెక్టర్ అది. సో వడ్లమాని శ్రీనివాసు ఇంకొక గ్యాంగ్తో కలిపి అజయ్ గ్యాంగ్ ఒకటి ఉంటుంది. ఆ గ్యాంగ్తో కలిపి వాళ్ళు మొదటి నుంచి చూపిస్తుంటారు. వాడేట్లా తెల్లగా పుట్టింటారు, మన అందరం ఫ్యామిలీలు నల్లగా ఉన్నామంటే వాళ్ళ అమ్మ తెల్లగా ఉందంటే మీరు నల్ల మన 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 అయ్య కూడా తెల్ల అమ్మని చేసుకుంటే బాగుంటుంది అని తల్లిల మీద కూడా రంగుల మీద కామెంట్ చేసుకునేటువంటిది సెన్సార్ కట్లు పడ్డాయి. ఆడియోలు చాలా వరకు కట్లు పడ్డాయి. హీరో కూడా కొన్ని దగ్గర బూతులు మాట్లాడినప్పుడు ఆడియో కట్లు పడ్డాయి. సో మొత్తానికి లాస్ట్కు ఈ అమ్మాయి ఇతని చివరిలో సామాన్ తీసుకురావడానికి రమ్మని చెప్పేసి ఆ తర్వాత దగ్గరకు వచ్చి అక్కునప్పం చేర్చుకొని ఆ అమ్మాయి వీనితో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తండ్రి యాక్సెప్ట్ చేసి వీళ్ళ కుటుంబాన్ని వీళ్ళిద్దరిని కలిపాడు, శ్రీనివాస్ మంగ కలిశారు అన్నట్టుగా చూపించి ఎండ్ చేశారు. సో దీంట్లో పర్ఫార్మెన్స్ ఎట్లా ఉన్నాయంటే స్టార్టింగ్లో చెక్కబొమ్మ లాగానే ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఒక 3-10 నిమిషాల వరకు మనము హీరో పర్ఫార్మెన్స్ ఇంతేనా అని అనిపించే దగ్గర నుంచి క్లైమాక్స్కి వచ్చేసరికి పూర్తిగా తన భుజస్కంధాల మీద జయకృష్ణ సినిమాని లాక్కొని ఫుల్ ఇంప్రూవ్మెంట్ కనబడ్డాడు. దానికి RX100 డైరెక్టర్ అజయ్ భూపతి యొక్క డైరెక్షన్ కూడా ఉపకరించిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రాషా కూడా అద్భుతంగా చేసింది. అయితే రాషా తదాని మాత్రం మొత్తం డామినేట్ చేసేసింది సినిమాని. హీరో కన్నా కూడా హీరోయినే ఎక్కువ కనబడుతుంది ఈ సినిమాలో. మనకు డామినేషన్ మొత్తం హీరోయిన్ కనబడుతుంది. రవీనా టండన్ కూతురని ఈమె అజయ్ అనే ఒక సినిమాలో అజయ్ దేవ్గాన్ నిర్వహించిన ఆజాద్ అనే సినిమాలో హీరోయిన్గా చేసిన ఈమె ఇప్పుడు ఈ సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి రావడమే ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ తోటి మొత్తము హీరోని మొత్తం కింద పడేసింది. సో అట్లా మంగళవారం అనే ఒక సినిమాని, ఆ తర్వాత RX100 సినిమా, మహాసముద్రం, తడపని ఇట్లాంటి చేసినటువంటి సినిమాలు ఇవన్నీ ఈయన దీంట్లో ఉన్నాయి, లిస్ట్లో ఉన్నాయి అజయ్ భూపతికి. సో అతనికి మళ్ళీ ఈ సినిమా సక్సెస్ఫుల్ సినిమానే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అట్లా ఉన్న సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కంటతాడి పెట్టించే సన్నివేశాలు తన సొంత భార్యని ప్రియురాలుగా ఒప్పుకోవడం కోసం అతను పడుతున్న ఆరాటాన్ని చూస్తే బాధ అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. అట్లా కంటతాడి పెట్టే విధంగా సెంటిమెంట్ని అజయ్ భూపతి పండించాడు. అట్లాగే రాషా నటన అద్భుతంగా కనిపించి ఆమె చూడడానికి కూడా చాలా చక్కటి హావభావాలు చూపించింది. చాలా ఇండిపెండెంట్గా ఏదో ఇప్పుడు ఈయన కృష్ణ మన్మడు, ఆమె రవీనా టండన్ కూతురు. నా సమస్య ఏంటంటే ఇద్దరితో కూడా నాకు కృష్ణ గారితో మాట్లాడడం జరిగింది, రవీనా టండన్ కూడా 2-3 సార్లు హోటల్లో కలవడం జరిగింది. అంటే నేను భాస్కర ప్యాలెస్లో రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆమె క్యారిడార్లో కనబడేది నాకు అప్పట్లో, బంగారు బుల్లోడు షూటింగ్ ఆ టైంలో జరిగేటప్పుడు. సో అలా ఇద్దరిని చూసినటువంటి అనుభవం నాకు ఉంది. అయితే ఈ జయకృష్ణ ఎప్పుడు చూడలేదు నేను, కానీ అబ్బాయి ముందు చూడడానికి ఎట్లా అవుతుందో ఇది ఏదో వారసత్వం పిల్లోడు ఎలా ఉంటాడో అనుకున్నాం. కానీ లేత కొబ్బరంటి సుబ్బమ్మో లేనా జాంబవతి జబ్బమ్మో అంటూ సోనంతో స్టెప్లు వేసిన రమేష్ సామ్రాట్ సినిమా ద్వారా హీరోగా సంఘప్రవేశం చేసిన తర్వాత విపరీతంగా లావ్ అయిపోయి తర్వాత హెల్త్ ఇష్యూస్ తోటి ఆయన చనిపోయాడు ఈ మధ్య. సో ఆయన చనిపోయినటువంటి బాధ ఇంకా వాళ్ళ కుటుంబంలో ఉండగానే వాళ్ళకు చిన్న సంతోషం ఏంటంటే జయకృష్ణ హీరోగా సక్సెస్ కావడం. శ్రీనివాస మంగాపురంతో సక్సెస్ అయింది. టైటిల్కి పూర్తి క్లారిఫికేషన్, శ్రీనివాసలోనే శ్రీను పేరుంది, వాసుబాబు పేరుంది. అట్లాగే మంగాపురంలో మంగా ఉంది,
మళ్ళీ ఆ ఏరియా కూడా శ్రీనివాస్ మంగాపురం అనేది చూపించారు. అట్లా తిరుపతిలో మనం వెళ్ళి డైరెక్ట్‌గా చూడలేని ప్రదేశాలని కూడా కొన్ని చూపించారు ఇందులో. వీళ్ళ లవ్ ప్రపోజల్ ఉదాహరణకు ఆ లవ్ ప్రపోజల్ దగ్గర వాళ్ళు చూపించినటువంటి కొండ అదంతా కూడా తిరుపతి పోయినోళ్ళు కూడా చాలామంది చూడలేరేమో. అటువంటి లొకేషన్స్‌ని ఆ కెమెరామెను పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేము మనం. ఎందుకంటే అతను ప్రతీది కూడా ఒడిసిపట్టాడు అందాల్ని. ఆ తిరుపతి అందాల్ని ఒడిసిపట్టాడు. అందుకు మాత్రం ఈ కెమెరామెను జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీని మెచ్చుకోకుండా ఉండలేము. ఈయన పేరు కూడా జయకృష్ణే కావడం ఇంకొక కాకతాళీయమైన విషయం. అయితే జయకృష్ణ అని వేయకుండా జయకృష్ణ అని వేశారు టైటిల్స్‌లో. అది జయకృష్ణనే ఫాలో అవుతున్నారు. ఘట్టమనేని జయకృష్ణ. సో, మొత్తానికి ఏందంటే అశ్విని దత్ చేతుల మీదకొచ్చినటువంటి వాళ్ళందరూ సక్సెస్ అవుతారన్నటువంటి ఒక నానుడుంది. ఎటు రాకుమారుడు తీసుకోండి, మహేష్ బాబు, రాజకుమారుడు మహేష్ బాబు, అట్లాగే మన ఈయన చిరుత రామ్ చరణ్, ఇట్లా ఎంతోమందికి అల్లు అర్జున్, గంగోత్రి, ఇట్లా ఎంతోమందిని లైఫ్ ఇచ్చినటువంటి అశ్విని దత్ చేతుల మీదుగా ఇతను కూడా ఆవిష్కరించబడ్డాడు జయకృష్ణ. ముందుగానే మహేష్ బాబు ఫ్యాన్స్ ఈయనకొచ్చేస్తారు ఆటోమేటిక్. కృష్ణ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ వస్తారు. సో, అట్లాగే రమేష్ బాబు మీద కూడా కొంచెం సానుభూతి ఉన్నోళ్ళు కూడా రమేష్ బాబు కొడుకు కదా! ఆయన చనిపోయాడు అన్నటువంటి ఇది ఉంటుంది. మోహన్ బాబు ఆ ఫ్యాన్స్ కూడా కలవడంతోటి ఈ సినిమాకి ఫ్యామిలీస్ ప్రకారంగా అటు రవీనా టండన్ ఫ్యాన్స్ కూడా కలవడంతో కొంచెం మంచిగొచ్చే ఇది ఉంది. శ్రీనివాస అనేది వైట్‌లో, మంగాపురం అనేది రెడ్‌లో ఇచ్చినటువంటి లోగోలో ఈ అబ్బాయి దూరంకెళ్ళి చూస్తే సేమ్ మహేష్ బాబు లాగానే ఉన్నాడు అని అనిపించే ఫీలింగ్ కూడా కలిగించాడు. పాటల్లో కూడా ఫైట్స్‌లో మంచి చూపించాడు. డైలాగ్ డెలివరీలో ఇంకొంచెం ఇంప్రూవ్ కావాలి. గన్ను కోసం డీఎస్పీ వచ్చి, డీజీపీ అతను వచ్చి వీళ్ళ దగ్గర కూర్చునేటువంటి సన్నివేశాలు కొంచెము అతిశయోక్తిగా అనిపిస్తాయి. సరే వాళ్ళిద్దరు డబ్బు బాగుంది కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చాడేమో అనిపించవచ్చు. వాళ్ళేదో చేతి కింద పనోళ్ళు అన్నట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్‌ని చూపించడం కొంచెం బాధ కలిగించింది. సో, కిక్షాము పెద్దిరెడ్డిగా ఫస్ట్ నుంచి అంత బిల్డప్‌లు ఇచ్చిన తర్వాత కూతురు మీద ప్రేమతోటి లాస్ట్‌కు ఒప్పుకోవడం అనేది బావుంది. అయితే అది నాటకీయంగా అనిపించినా కూడా బావుంది. రాషాని మొత్తం సినిమాలో ఫస్ట్ లీడ్ తీసుకుంది. అందరికన్నా అద్భుతంగా రాష చేయంగా మోహన్ బాబు డైలాగ్ డెలివరీ పాత రోజుల డబ్బింగ్ లాగా అనిపించలేదు. ఆయన వాయిస్ దెబ్బతిన్నది. పక్కా ఆయన మొదటి అంత గ్లామరస్ చార్మ్ తోటి ఆయన డైలాగ్ చెప్పలేకపోయాడు. పెర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది. అతను ఆ గడ్డం అదంతా కూడా తాత పాత్రలో ఆయన ఒప్పుకోవడం గొప్ప విషయం. సో, తాత పాత్రకు దిగిపోయాడు కాబట్టి కంపల్సరీగా అతనికి ఇంకా ఇట్లాంటి క్యారెక్టర్స్ చాలా పడతాయి. ఈ సినిమాని మాత్రం నిలబెట్టింది ఆయన కూడా అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన యొక్క వర్క్ ఈ సినిమాలో మనకు కనబడి తీరుతుంది. ఎందుకంటే కనబడింది ఆ వర్క్. మోహన్ బాబు ఉండడం వల్ల ఈ సినిమాకు ఈ మైలేజ్ వచ్చిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మోహన్ బాబు లేకపోతే స్టార్డమ్ లేని సినిమా ఏదిది. మోహన్ బాబు రావడం వల్ల ఈ సినిమాకి జయకృష్ణకు కూడా హెల్ప్ అయిందని 100% చెప్పొచ్చు. ఆ క్యారెక్టర్ మోహన్ బాబు కాక ఇంకెవరు చేసినా కూడా అంత క్రేజ్ వచ్చేది కాదు. జయకృష్ణ ఘట్టమనేని రాషా నంబర్ 1 కాగా ఆ తర్వాత స్థానాన్ని నటనలో నరేష్ తీసుకుంటాడు. నరేష్ చాలా బాగా చేశాడు సెకండ్. ఆ తర్వాత మోహన్ బాబు, ఆ తర్వాతనే జయకృష్ణ, ఆ తర్వాత బ్రహ్మాజీ, ఆ తర్వాత మన కిక్షాము, ఆ తర్వాత అజయ్ వీళ్ళ నటనలో. సో, ఇది ఈ సినిమా యొక్క కెరీర్ గ్రాఫ్ అంటే నా యాక్టింగ్ గ్రాఫ్. సో, కెమెరామ్యాను అందరు టెక్నీషియన్‌లకి కెమెరామ్యాను జయకృష్ణ గుమ్మడి బాగా తీసుకున్నాడు. అట్లాగే మాధవ్ కుమార్ గొల్లపల్లి ఎడిటింగు, అజయ్ భూపతి డైరెక్షన్ కూడా ఉపకరించింది. సో, హీరోయిన్ ఎక్స్‌పోజ్ చేయకపోయినా కూడా రాషా ప్రేక్షకుల్ని తన వైపు తిప్పుకుంటుంది తన కళ్ళతోటి, హావభావాలతోటి, మంచి చక్కటి ఫిజిక్ తోటి. జయకృష్ణ కూడా చూడ్డానికి బొమ్మలాగున్నాడు. చాలా అమ్మాయిలాగా అంత అందంగున్నాడు. సో, జయకృష్ణ ఘట్టమనేనికి మంచి ఫ్యూచర్ ఉంది. 100% అందులో డౌటే లేదు. మహేష్ బాబు డాన్స్ చేసినట్టే అనిపిస్తది డాన్స్ చేస్తుంటే. పాటలు కూడా బాగున్నాయి. ముఖ్యంగా మనకి హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి జీవి ప్రకాష్ అద్భుతమైనటువంటి సంగీతాన్ని ఇచ్చాడు. అది ఈ సినిమాకి యాడ్ అయింది. అశ్విని దత్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది ఈ సినిమాకి. జెమిని కిరణ్ చేసినటువంటి ఈ సినిమాకి అశ్విని దత్ సమర్పణ కూడా ఎంతో యాడ్ అయింది. సో, పబ్లిసిటీ ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేయడంతో శ్రీనివాస మంగాపురం టైటిల్ జస్టిఫికేషన్ కూడా కథకు ఉండడంతో అటు బళ్ళారి అంటూ కర్ణాటక సైడ్ కూడా తీయడంతో కన్నడ సైడ్ కూడా ఆడేటువంటి అవకాశాలున్నాయి ఈ సినిమాకి. బ్రహ్మాజీ క్యారెక్టర్ బాగా నవ్విస్తుంది మనల్ని. సో, అట్లాగే నరేష్ విజయకృష్ణ నటన కూడా బాగా మైమరిపిస్తుంది. ముఖ్యంగా మోహన్ బాబు డైలాగులు కూడా అక్కడక్కడ అంటే వాయిస్ తనది పాత వాయిస్ అంత అద్భుతంగా ఉండుంటే ఇంకా ఏ లెవెల్‌లో ఉండుండదు సినిమా. అయితే అజయ్ భూపతి డైరెక్షన్, స్క్రీన్ ప్లే, కథ చెప్పే పద్ధతి, మనం సస్పెన్స్ చేస్తూ మనకు కథను ఫ్లాష్ బ్యాక్ మోడ్‌లో చెప్పుకుంటూ మళ్ళీ ప్రెజెంట్ అని చెప్పి క్లియర్‌గా వేయడము అదంతా కన్‌ఫ్యూజ్ లేకుండా ఉంది. ఇంటర్మిషన్ కూడా చాలా మంచి పాయింట్‌లో పడింది ఇంటర్మిషన్. చాలా నీట్‌గా తీసుకెళ్ళి అక్కడి నుంచి కర్ణాటకలో కథ తీసుకెళ్ళి అతను ర్యాష్‌గా పెరిగిన అతను ఈమె ఆల్రెడీ లవ్‌లో పడ్డ తర్వాత ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత ఆ తర్వాత పెళ్లి దాచేసి వీళ్ళు మళ్ళీ మానసికంగా మళ్ళీ కొత్త సంబంధం కోసం వెతికి ఒక వేరే అబ్బాయిని పెళ్లి చేస్తే నాటక సమాజం దగ్గర కలిసినటువంటి హీరో ఆ తర్వాత అట్లే వెంటబడుతూ ఒక డ్రామా ఒక ఈవెంట్స్ మేనేజర్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హీరో శ్రీనుబాబు అని తెలవడం ఇంటర్వెల్ ఇయ్యగా
ఆ తర్వాత మళ్ళీ ఆ శ్రీనుబాబు ఆమె ప్రేమ కోసం ఎన్ని పాటలు పడ్డాడు, చివరికి వాళ్ళందరినీ ఏ రకంగా ఒప్పించుకున్నాడు, ఆ తర్వాత ఏ రకంగా మెప్పించి పెళ్లి చేసుకున్నాడు అన్నది కథాంశంగా 'శ్రీనివాస మంగాపురం' వచ్చింది. చక్కటి ఫ్యామిలీ సినిమా, చూడదగ్గ సినిమా. మంచి మ్యూజిక్ ఉంది, చక్కటి హీరోయిన్స్ పడ్డారు. ముఖ్యంగా రాషా తదాని నటన కంపల్సరీగా చూడాల్సిన సినిమా ఇది. అట్లాగే మోహన్ బాబు క్యారెక్టర్ని కూడా ఏదో ఎలివేషన్స్ కోసం స్టార్టింగ్ లేకుండా ఇంటర్వెల్ నుంచి ఓపెన్ చేయడమే బాగుంది. పేరు మాత్రం ఆయనది ఫస్ట్ వేయడం ఆయన సీనియారిటీని గౌరవించినట్టు అయింది. ఓవరాల్గా ఈ సినిమాకు నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. సామ్రాట్ ద్వారా రమేష్ బాబు ఘట్టంనేని ఫెయిల్ అయినా కూడా ఆయన కొడుకు సక్సెస్ కావడం అనేది మాత్రం నాకు వ్యక్తిగతంగా ఆనందంగా అనిపించింది. 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఖచ్చితంగా ఫ్యూచర్లో జయకృష్ణ ఘట్టంనేని పెద్ద హీరో అవుతాడు. రాషా తదాని కూడా ఒక లీడింగ్ హీరోయిన్స్లో వస్తుంది ఖచ్చితంగా అని అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత. సో ఇంటర్వెల్కు ముందు వీళ్ళిద్దరు లవర్స్ అన్నట్టుగా ఒక స్టిల్ అవుట్ షాట్, వీళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ పక్కన లవర్స్ లాగా పరిగెత్తుకుంటూ ఒక సముద్రం పక్కన వెళ్ళేటువంటి షాట్ మనకి వీళ్ళ మధ్య ఏదో కథ ఉంది అని చెప్పేసి, అంతకుముందు నువ్వు ఎవరైనా ప్రేమించావా అని చెప్తే ఆమెకు జ్ఞాపకం లేదు కాబట్టి ఏమో అంటుంది. ఆ ఏమో అనే డైలాగ్ కూడా చాలా అద్భుతంగా అక్కడ సమకూరింది. సో ఓవరాల్గా ఆ చెల్లెలు క్యారెక్టర్ చేసిన ఆమె కూడా కిక్షాం పక్కన చాలా చక్కటి హావభావాలు చూపించింది. ఆమె కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్. సో ఓవరాల్గా ఇదండి ఈ సినిమా రివ్యూ. 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.